చూడండి మన దగ్గరికి డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వచ్చారు. సో చేతికి కుట్లు వేశారు కదా, ఆ కుట్లు ఏమిటంటే వీళ్ళు వైజాగ్లో ఆపరేషన్ చేయించుకున్నారట. నీటికాయలు లాంటివి అక్కడ తయారయ్యాయట హ్యాండ్ మీద. ఆ పక్కన చూడండి ఎత్తుగా కనిపిస్తుంది. ఆ ఎత్తుగా ఉన్న దగ్గర కూడాను కాయలు ఉండేవి. ఇంతకుముందు వాళ్ళు అక్కడ వైజాగ్లోనే ఆపరేషన్ చేయించుకున్నారట. సో మన దగ్గరికి డ్రెస్సింగ్కి వచ్చారు. సో వెట్టగా ఉన్నదనుకో, అక్కడ కుట్లు వెట్టగా ఉంటే మనము ఆయింట్మెంట్ అనేది అప్లై చేస్తాము. సో డ్రైగా ఉంది కాబట్టి మన దగ్గర నియోమైసిన్ పౌడర్ ఉంటుంది. సో అది పెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి గాజు పీస్, అదే డ్రెస్సింగ్ ప్యాడ్ అంటాము, ఆ ప్యాడ్ పెట్టేసి సర్జికల్ టేప్ మన దగ్గర ఉంటుంది అన్నమాట. అది రెండు వైపులు కూడా థిక్గా సాలిడ్గా ఉండడానికి రెండు ప్లాస్టర్లు అనేవి వేసుకుంటాం అన్నమాట. వేసుకున్న తర్వాత సో డ్రెస్సింగ్ ఏంటంటే ఇప్పుడు బ్యాండేజ్ అనేది అప్లై చేయాలి. సో బ్యాండేజ్ అనేది 2 టైప్స్గా కట్టొచ్చు. మనము ఇప్పుడు ఆ బ్యాండేజ్ థిక్గా ఉండాలంటే దాని ముడి అనేది మధ్యలో ఉండాలి. సో ఇటువైపు ఒక లేయరు, అటువైపు ఒక లేయరు తిప్పుతామన్నమాట. చూడండి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట బ్యాండేజ్ కట్. సో అనేది మనం ఏమిటంటే వాళ్ళకి సజెషన్స్ ఇచ్చే విధానం ఏంటంటే నీటిలో తడపకూడదు. మనం ఎప్పుడు డ్రెస్సింగ్ చేసినా సరే వాటర్లో తడపకుండా చూసుకునేటట్టు ఉండాలి. నెక్స్ట్ అది వేగంగా తగ్గాలి, మాడాలంటే ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ అనేది తీసుకోవాలి పేషెంట్. ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ అంటే చికెను, మటను. సో వీళ్ళు కొంతమంది ఏంటంటే ములంకూర, తోటకూర అలాంటివి కూడా తినడానికి ఆస్కారం చూపిస్తారు ఎక్కువగా. సో దానివల్ల వాళ్ళు పుండు వేదంగా మారుతుంది అనేసి వాళ్ళ నమ్మకం. యాక్చువల్లీ మనకి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి దెబ్బ అనేది వేగంగా తగ్గడానికి, క్యూర్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో చక్కగా అలా కట్టేసిన తర్వాత